బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగింది. కెనాల్లో పడిపోయింది క్వాలిస్ వాహనం. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు వరంగల్ జిల్లా ధర్మసాగర్కు చెందినవారుగా గుర్తించారు. వేములవాడ నుంచి కొండగట్టు అంజన దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో కెనాల్లోకి పడిపోయింది క్వాలిస్. గాయపడిన వారిని జగిత్యాల ఏరియా హాస్పిటల్కి తరలించారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి దృశ్యాలు మీరు చూడొచ్చు. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. మీరు చూడొచ్చు ఆ వాహనం పూర్తిగా అటువైపు పడిపోయింది. అక్కడ చిన్న గుంతలాగా ఉంది. ఆ గుంతలోకి పడిపోయిన సందర్భం ఆ దృశ్యాలు చూస్తే కనుక అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా అంటే ఆ ఘటన ఎంత దారుణంగా జరిగి ఉండొచ్చు అనేది ఊహిస్తే చాలు ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. బాధితులు వరంగల్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. వేములవాడ నుంచి కొండగట్టు అంజనా దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయాల పాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. అక్కడికి చేరుకున్నారు స్థానికులు. వాళ్ళకి సాయం అందించే ప్రయత్నం చేశారు. పూర్తిగా ఇలా సాధారణంగా ఏమంటూ ఉంటారంటే బోర్లా పడిందంటూ ఉంటాం. ఇలా బోర్లా పడిపోయింది, పూర్తిగా టిల్ట్ అయిపోయింది ఒకవైపుకి. వెంటనే అక్కడికి చేరుకున్నారు స్థానికులు అక్కడికి చేరుకుని వాళ్ళకి సాయం అందించే ప్రయత్నం చేశారు. రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్పంచుకున్నారు. స్థానికులు అక్కడికి చేరుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అసలు ఎలా జరిగింది ఘటన, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఈ ఘటనకు కారణం ఏంటి, ప్రస్తుతం అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సచిన్, సమక్క సారలమ్మ జాతరకు వెళ్లేటువంటి భక్తులు ఆనవాయితీగా వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మధ్య కాలంలో వేములవాడ రాజన్న ఆలయానికి మరమ్మతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలోనే దర్శనం కల్పిస్తున్నారు. దీనిలో భీమేశ్వర ఆలయంలో నిన్న సోమవారం ఒక్కరోజే దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు ఇచ్చేశారు. ఇక్కడ దర్శనం అనంతరం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లడం కూడా చాలా సహజంగానే జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనిలో భాగంగానే అటు వెళ్తున్నటువంటి క్రమంలోనే వీరు జేఎన్టీయు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది. ఇక్కడ దాచిపల్లి నుంచి జేఎన్టీయు వైపుగా ఘాట్ రోడ్ ఉంది. ఘాట్ రోడ్ నుంచి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా క్వాలిస్ అదుపు తప్పింది. వీళ్ళంతా కూడా వరంగల్ జిల్లా ధర్మసాగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి శివరాత్రి సురేష్ కుటుంబ సభ్యులు ఇతర బంధువులతో కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిలో సమీపంలో ఉన్నటువంటి కెనాల్లోకి దూసుకుపోయింది. దీంతో అక్కడే ఉన్నటువంటి స్థానికులు గమనించి వీళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేసి 108 అంబులెన్స్ కి కాల్ చేశారు. దీనిలో ఊటావుట్న జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీళ్ళందరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చాలా తీవ్రమైనటువంటి గాయాలు కొంతమందికి అయ్యాయి. ఒక 2 మహిళలకి అలాగే 3 చిన్నారులు గాయపడ్డారు. దీనిలో మొత్తం 12 మంది ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. సచిన్, ప్రస్తుతం అంటే ఈ ఘటనకు ప్రధాన కారణంగా ఏమని చెప్తూ ఉన్నారు అక్కడ? అంటే ఘాట్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి ప్రధానంగా ఇది మలుపులతో కూడినటువంటి రోడ్డు. ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని తప్పించేటువంటి ప్రయత్నంలో బ్రేకులు సడన్ గా వేశారు. దీంతో అక్కడే ఉన్నటువంటి కెనాల్కి దూసుకెళ్ళింది. అదుపు తప్పి కొద్దిగా అదనపు స్పీడ్ వేగంగా ఉంది వాహనము. అలాగే దీంతో ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని గమనించి బ్రేక్ వేసేటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేటువంటి కోణంలో స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్, మొత్తం మీద అక్కడికక్కడే తొందరగా స్పందించి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం మీద చికిత్స అందిస్తున్నారు. కొద్ది మందికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. ఈ 12 మందిలో 3కి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత మిగతా వాళ్ళకి స్వల్ప గాయాలతోనే ఉన్నారు. పర్వాలేదు, ఇప్పుడైతే కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ చంద్రశేఖర్. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా పోలీసులు అక్కడికి చేరుకొని ముందుగా క్షతగాత్రులను అక్కడికి హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. జగిత్యాల జిల్లా కొండగట్టులో ఘోర ప్రమాదం జరిగింది. కెనాల్లో పడిపోయింది క్వాలిస్ వాహనం. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు వరంగల్ జిల్లా ధర్మసాగర్కు చెందినవారుగా గుర్తించారు. వేములవాడ నుంచి కొండగట్టు అంజన దర్శనానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో కెనాల్లో పడిపోయింది క్వాలిస్.